గ్రంథాన్ని మూర్ఖనాడు, అరుంధతి నక్షత్రాన్ని చూడడం చెప్పాను. కాబట్టి పాకిస్తాన్ తన స్వయం మనుగడ కోసం చెప్పైనా సరే పాలక వర్గాలు ముందు చూపుతూ వ్యవహరించాలి. అంతర్జాతీయ సమాజం వాళ్ళని అదుపు చేయాలి, చేస్తుందని మనం ఆశిద్దాం. ఇప్పుడు పాక్తో చర్చలు అంటూ ఉంటే అది ఒకటి డాక్టర్ జేపీ గారు, ఒకటి ఉగ్రవాద నిర్మూలన, రెండు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్పై మాత్రమే. ఇది మినహా ఇక వేరే చర్చించడానికి పాకిస్తాన్తో ఏం లేదు మనకి. సో ఇప్పుడు ఆ పరిస్థితి సరిగ్గా ఉత్పన్నమైన నేపథ్యంలో మనం దీన్ని కొనసాగించడం మంచిదా, కొంత సమయం తీసుకున్న తర్వాత దీని మీద ఇనిషియేట్ చేయాలా? అంటే మీరు చెప్పే చర్చలు కొనసాగించాలా తర్వాత చేయాలని చెప్పంటారా మీరు? అంటే ఈ చర్చలు ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలనకి వాళ్ళు ఏం తీసుకుంటారు, 1, 2, 3 యాక్షన్ ప్లాన్, రెండు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి చర్చలు, ఇది సరైన సమయం కాదా వాటికి? ఇప్పుడు మనం ఉగ్రవాదం ముందు శాంతిని కాపాడడం, పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడకుండా, లేకపోతే కాల్పుల వివరణ ఉల్లంఘించకుండా, వాళ్ళు మొదటి కొన్ని గంటలను ఉల్లంఘించారు కానీ తాత్కాలికం అనుకుందాం, ముందు ఆ చర్యలు. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఆపటం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని విశ్వాసాన్ని కలిగించడం, అది మాటలు కాకుండా చేతల్లో. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డ వాళ్ళు మరి వాళ్ళందరినీ తిరిగి పంపించాలి పాకిస్తాన్, అయితే పట్టుకుని మన దేశానికి అప్పగించాలి. గతంలో ఉగ్రవాదానికి పాల్పడ్డ ఎల్ఈటి ఫౌండర్ కానీ లేకపోతే జైష్ మహమ్మద్ ఫౌండర్ కానీ ఇంకా అక్కడే ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు. మరి వాళ్ళని మనకు అప్పగించి ఏర్పాటు చేయాలి, అలాగే అక్కడ స్థావరాలను పీకేయాలి. ఆ పటిష్టమైన చర్యలు మనకు నమ్మకం ఉండాలి. ఇవన్నీ జరిగితేనే మనం సింధు నది జలాల గురించి కానీ మరి దాని గురించి మాట్లాడచ్చు. అవన్నీ అయిన తర్వాత మరి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడచ్చు, కానీ అది జరిగేది కాదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి చర్చలతో అది పరిష్కారం అయ్యేది కాదు. సమయ సందర్భం వచ్చినప్పుడు అయితే మన విదేశాంగ మంత్రి మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా అదొక్కటి అప్రక్షిత అంశం, మేము ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం అని చెప్పంటాం. ఒక తరం కాలం దాకా వేచి ఉండొచ్చు. కాబట్టి మనకు కావాల్సింది ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పండి పటిష్టమైన చర్యలు కావాలి. దానికి మనకున్న వ్యూహం ఒకటి, పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇలాంటి ప్రేరేపిస్తే గట్టి దెబ్బ మరింత చావు దెబ్బ కలిగే ప్రమాదం ఉందని భయం కలగజేయటం. రెండోది, సింధు నది జలాల వివాదం విషయంలో వాళ్ళు కనుక అన్ని చర్యలు సరిగ్గా తీసుకుంటే, ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా నీళ్లు రక్తం ఒకేసారి ప్రవహించవు. రక్తం ప్రవహించకుండా ఉంటే అప్పుడు నీళ్ల సంగతి మనం ఆలోచించవచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తర్వాత ఆలోచించవచ్చు, తొందరపడాల్సిన అవసరం లేదు. అంచేత మనం పద్ధతి ప్రకారం దశల వారీగా తప్ప ఒక్కరోజు పరిష్కారం కావు. ఆపరేషన్లో ఫస్ట్ పార్ట్ మీరు అన్నట్టు ఉగ్రవాదుల అప్పగింత, ఉగ్రవాదుల నిర్మూలన. రెండోది, పహల్గాం దాడిలో ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడి వెళ్ళిపోయారో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ బతికుంటే అక్కడెక్కడో స్థావరం తీసుకుని ఉంటారు షెల్టర్లో, మరి వాళ్ళని కూడా అప్పగించాలి అనేది డిమాండ్ వినిపిస్తోంది. సరే, కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి డాక్టర్ జేపీ గారు ప్రధాని సందేశంలో, వాటిని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే దేశం తాలూకా ప్రశ్నలు అవి కరెక్టా కాదా కూడా చర్చించుకుందాం. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టేట్ చేశారు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, ఉగ్రవాదము చర్చలు, ఉగ్రవాదము వాణిజ్యము ఒకేసారి సాధ్యం కావు. అంటే ఏంటి? మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతసేపు మేము మీతో చర్చించాం, మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతసేపు, ఆ విషనాగ్ని పెంచుతూ మీరు వాళ్ళు ఒకటే మమేకం అయినంతసేపు మేము మీతో వాణిజ్యం చెయ్యం. అంటే భారత్తో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండబోవు. అలాగే ఇప్పుడు ఆపింది కేవలం కాల్పుల విరమణ మాత్రమే. సింధు వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం నిలుపుదల అలాగే ఉంది. అలాగే దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలు ఇంకా రోల్అవుట్ చేయలేదు. ఓకే, ఇక ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నిలువరించేస్తామని ట్రంప్ ప్రకటించేసేశారు. యుద్ధాన్ని ఆపితే ఇరు దేశాలతో బోలెడు వాణిజ్యం చేస్తామని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. ఎందుకు ట్రంప్ అబద్ధం చెప్పారు? అది మాట్లాడాలి. దీని మీద ప్రశ్నలు చాలా ఉన్నాయి. దానికి నిన్న సందర్భం కాదు కాబట్టి మోడీ మాట్లాడలేదు, మరో సందర్భంలో మాట్లాడితే మాట్లాడచ్చు. ఎందుకంటే మనకి 3 స్థాయిల్లో అమెరికా మనతో మాట్లాడింది. మార్క్ రుబియో మాట్లాడారు విదేశాంగ మంత్రి, మన విదేశాంగ మంత్రితో. అలాగే జేడీ వ్యాన్స్ మాట్లాడారు. అలాగే అజిత్ దోవల్ స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఎక్కడ ఈ వాణిజ్యం అన్నది ఏం రాలేదు. అసలు వాణిజ్యం కోసం మనం భావోద్వేగాలను ఏం పణంగా పెట్టాం. భారత్ ఆ విషయంలో చాలా స్పష్టం. మరి ఎందుకు అమెరికా అధ్యక్షుడు ఈ మాట మాట్లాడారు? అది సహజం, అది భారతీయులు అన్న వాళ్ళకి. కానీ దాన్ని చూపించాల్సింది సోషల్ మీడియాలో వీరత్వం, సోషల్ మీడియాలో యుద్ధం చేయడం.